పత్రిజీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పత్రిజీ ప్రకృతి స్వామి, నేచర్, మండే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునివ్వడం కోసం ఎలాగైతే 24 గంటలు తన ప్రయత్నం తను చేస్తుంటుందో, ఆ సూర్య వెలుగుల్లోనే ఆ చంద్రుడి తలకాడి సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడితేనే ఆ చంద్రుని తలక చమత్కారం. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆ వెలుగులకి కారణం. ఆ సూర్య తలక తేజస్సు తలక కిరణాలు మన అందరి మీద పడబట్టి ఈ అద్భుతమైన వెలుగులు విరజిమ్మిస్తున్నాం. ఆయన ఉన్నంత వరకు ఈ భూమికి ఎటువంటి ఆపద లేదు. అది 100% పూర్తిగా నమ్ముతున్న వ్యక్తిని. ఆయన యొక్క పిరమిడ్ మాస్టర్లు ఎవ్వరూ కూడా పత్రిగారి భక్తులు కాదు, పత్రిగారి సైన్యం. ఆయన చూపు, ఆయన అన్ని ప్రోగ్రాంలకి మిగతా స్పిరిచువల్, నాకు అన్ని గురువుల ప్రోగ్రాంలు తెలుసు. వాళ్ళు చేసే ఈ బ్యాక్ డోర్ పనులు చేసును, ఫ్రంట్ డోర్ పనులు తెలుసును, స్టేజ్ ముందు యాక్టివిటీస్ తెలుసును, స్టేజ్ వెనకాతల యాక్టివిటీస్ తెలుసును. టోటల్ నేను ఉన్నదే ఋషికేశ్ హరిద్వార్. రెగ్యులర్గా ఉన్న గురువుల తలక భాగవతాలన్నీ తెలుసు అన్న, అఖాడాల తలక అవన్నీ తెలుసు. దాంట్లో అందరూ పాజిటివ్గా ఉన్నారని అన్నాం, అందరూ నెగిటివ్గా ఉన్నారని కూడా అన్నాం. కాకపోతే అక్కడ అన్నీ కూడా పెయిడ్ వర్కర్సే వస్తారు. పొలిటికల్ మీటింగ్కి ఎలాగైతే పెయిడ్ వర్కర్స్ వస్తారో, వాళ్ళకి ఫుడ్ ఇస్తారు, లగేజ్లు ఇస్తారు, వెహికల్ పెడతారు, అకామిడేషన్స్ ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, బట్టలు పెడతారు, అలాగే తీసుకొస్తారు. పత్రికారి దగ్గరకు వచ్చిన వాళ్ళు సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో, అక్కడ తెలియని ఏరియాకి వెళ్తున్నాము, మనకు వసతి ఉంటుందా, భోజనం ఉంటుందా, ఏముంటుందని ఆలోచన కూడా ఉండదు. ఆ సార్ చూపు మన మీద పడితే చాలు. ఆయన చూసారా, ఆయన సెకండ్ ఇచ్చారా, చాలు ఇంక అయిపోయిందిలే అనే అద్భుతమైన ఆ యొక్క చెయ్యూత, ఆ స్పర్శ కోసం పులకరించిపోతుంటారు ప్రపంచం అంతా. ఇప్పటివరకు మీరు ఎంతమందికి ధ్యానం నేర్పింటారు? అది లెక్క పెట్టలే. ప్రతినిత్యం ఖాళీ దొరికితే వదలం. నేను ధ్యానం చెప్పేదానికన్నా చెప్పేవాళ్ళని తయారు చేసి గ్రూప్లో ఆర్గనైజ్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇష్టం. ఓకే, 1,00,000 మందితో స్పిరిచువల్ ఈవెంట్ చేయాలంటే నాకు ఇష్టం, కసి. అలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, ఎలాంటి క్రిటికల్ ప్లేస్లో అయినా సరే, ఎలాంటి లొకేషన్లో అయినా సరే వర్క్ చేయాలంటే ఇంటెన్షన్. దానికి ఆధారంగా జరుగుతుంది. అందరు స్పిరిచువల్ స్పీకర్స్ని, మనకు సో కాల్డ్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. పత్రిసార్ కాన్సెప్ట్ నాకు అప్పుడు బాగా నచ్చేది. ఏబిసిడి కాన్సెప్ట్ చెప్పేవారు. ఏ ధ్యాని, బి పిరమిడ్ మాస్టరు, సి సీనియర్ పిరమిడ్ మాస్టరు, డి ఆర్గనైజర్. సీనియర్ పిరమిడ్ మాస్టరు జూనియర్ పిరమిడ్ మాస్టర్స్కి గైడ్ చేస్తుంటాడు. జూనియర్ పిరమిడ్ మాస్టరు అందరినీ కూర్చోబెట్టి కలెక్ట్ చేసి పాంప్లెట్లు ఇచ్చి పిలుస్తూ ఉంటారు. ఈరోజు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ తలకి సందేశాన్ని ఇప్పించేవాళ్ళు సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టరు అండ్ ధ్యాని. డి ఈజ్ ఏ ఆర్గనైజర్. ఏ ఏంటి? ఏ ధ్యాని, బి పిరమిడ్ మాస్టర్ అవుతాడు, పిరమిడ్ మాస్టర్ అవుతాడు. సి సీనియర్ పిరమిడ్ మాస్టర్. డి ఆర్గనైజర్. ఓకే, నేను మొదటి నుంచి ఆర్గనైజింగ్ అంటేనే ఇష్టం. ఓకే, నేను ఆర్గనైజర్గానే వచ్చాను. ఓకే, ఈ ఆర్గనైజర్స్ తోటే పనిచేశాను. ఓకే. ఇంకా పెద్ద పెద్ద ఆర్గనైజ్ చేయడం మీదే నా ఇంటెన్షన్. ఇప్పటి వరకు మీ వల్ల ఎంతమంది అంటే ఆ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్స్ వైపు మారుండొచ్చు? ఇప్పుడు సూరత్, గుజరాత్లో ఉన్న ఒక పెద్ద మూమెంటు, అలాగే ఒడిస్సాలో పెద్ద మూమెంటు, భద్రాచలంలో పెద్ద మూమెంటు, వందలాది వేలాది మందితో ప్రోగ్రాంలు, ఈవెంట్లు చేయడం వల్ల నాకు తెలిసి లక్షలాది మంది మారారు స్వామి. ఇట్స్ బికాస్ ఆఫ్ మై ర్యాపిడ్ ఫోర్స్. మీ దగ్గర ధ్యానం నేర్చుకొని సార్ మీరు పలానా సంవత్సరంలో మీ ద్వారా మేము ధ్యానం నేర్చుకున్నాం, మీ వల్ల మేము శాకాహారులం అయ్యాం, మీ వల్ల మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేస్తూ హాయిగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉన్నాం అని మీకు వచ్చి చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వర్ణాతీతం. అది వర్ణాతీతం. ఆ ఏడుపు వచ్చేస్తుంది. నా శ్రమ వృధా అవ్వలేదే, ఆ రోజు వేసిన విత్తనం ఇంకా బతికుందే,
అది ఎన్నో విత్తనాలు ఇస్తుంది. వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నా జన్మ ధన్యమైంది కదా, ఒకళ్ళ జీవితమైనా బాగుపడింది కదా. ఆ తృప్తి మన వల్ల ఇంకోళ్ళు బాగుపడుతున్నారంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది స్వామి మనిషికి, అంతకన్నా సంతృప్తి ఏముంటుంది స్వామి మనిషికి. నా వల్ల ధ్యానం చెప్పడం వల్ల భాగవతం చదివితే ఆవిడ భాగవతం అనేది తెలియదు, కానీ భాగవతం అనేది ధ్యానం చేస్తే అందరూ భాగవతం. ఓకే. భాగవతం చదివితే భాగవతం లేదో నాకు తెలియదు, కానీ ఈ ధ్యానం చేయడం అందరూ భాగవతం. ఓకే, బాగుంది.